ఆర్సీబీ కప్పు కొట్టిందని ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ దాని వెనక ఉన్న బిజినెస్ అండ్ సైకాలజీకి ఏం తెలిస్తే మీ మైండ్ పక్కా బ్లాక్ అయిపోయింది. మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఏదో చిన్న పని స్టార్ట్ చేసి ఫెయిల్ అయితే చాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి తెగ ట్రోల్ చేస్తారు. ఆ ఒక్క దెబ్బకు భయపడి రిస్క్ ఎందుకులే అని శాలరీ అనే సేఫ్ ట్రాప్లోకి పడిపోతాం. మన ఎదుగుదలని అక్కడే చంపేస్తాం. కానీ ఇప్పుడు ఆర్సీబీ 18 yearsగా ప్రతి మ్యాచ్ ఇంటర్నెట్ మొత్తం ట్రోల్ చేస్తూనే వచ్చింది. కానీ వాళ్ళు ఎప్పుడైనా ఆగారా? లేదు. కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ ట్రోల్స్ని పట్టించుకోకుండా వాళ్ళ ప్రాసెస్ని, వాళ్ళ బ్రాండ్ని బిల్డ్ చేస్తూనే వచ్చారు. ఇది రియాలిటీ. ఫెయిల్ అవ్వడం అనేది లైఫ్లో ఒక ఫేస్ మాత్రమే, కానీ ఆగిపోవడం అనేది పర్మనెంట్. నువ్వు 100 సార్లు ఫెయిల్ అయినా, నిన్ను సొసైటీ మొత్తం యోగాలా చూసినా, నువ్వు నీ గోల్స్ కోసం సైలెంట్గా పని చేస్తూనే ఉంటావు. ట్రోలింగ్ అనే నాయిస్ని మ్యూట్ చేయి. మొన్న ఆర్సీబీ కప్పు కొట్టి ప్రపంచానికి ఆన్సర్ ఇచ్చింది. నువ్వు నీ సక్సెస్ సొసైటీకి ఆన్సర్ ఇవ్వాలి. లైఫ్ అనే జర్నీలో ఫెయిల్ అవ్వడం అనేది కామన్, కానీ ఆగిపోవడం అనేది తప్పు. నిన్ను చూసి ట్రోల్ చేసిన జనాలు నీ సక్సెస్ చూసి షాక్ అవ్వాలి అంటే ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకొని మళ్ళీ చూడు.